2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం గుర్తించిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని మండలిలో ఎమ్మెల్సీ మాధవరావు అడిగారు. గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో మేనిఫెస్టోలో పెట్టి 5 ఏళ్లలో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయిపోతున్నా ఎవరికి ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇవ్వలేదని గుర్తు చేశారు. 2014-19లో టీడీపీ హయాంలో 18,000 ఉద్యోగాలు ఇస్తే 2019-24లో వైఎస్ఆర్సీపీ హయాంలో 131,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. మేము అడిగింది 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద గుర్తించిన లబ్ధిదారుల గురించి అడిగామండి. అసలు లబ్ధిదారులు మీరు గుర్తించారా, ఎంతమంది ఉన్నారు అనేది మేము అడిగింది అధ్యక్ష. పథకం అమలు చేస్తున్నారా లేదనేది సెకండరీ అధ్యక్ష. అసలు లబ్ధిదారులు ఎంతమంది నిరుద్యోగ భృతిలో అర్హత ఉన్న వాళ్ళు అడుగుతున్నా అధ్యక్ష. ఈ విషయంలో గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అధ్యక్ష. 2024-25 మధ్య కాలంలో నిరుద్యోగ భృతి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా అని ఎంతమందిని అడిగాము. అసలు దానికి ఈ పథకం అమలు చేయట్లేదని చెప్తున్నారు సార్. పథకం అమలు చేయడానికి నిరుద్యోగం గుర్తించడానికి ఎంతమంది నిరుద్యోగం దానికి ఏం సంబంధం అధ్యక్ష? మీ హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు 5 లక్షలు కల్పిస్తాము, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ అధ్యక్ష. వీళ్ళు చెప్పినట్టుగా దాదాపు సంవత్సరం అయిపోతుంది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఉండాలి అధ్యక్ష, లేదంటే వాళ్ళందరూ నిరుద్యోగ భృతి ఇచ్చి ఉండాలి అధ్యక్ష. కానీ 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 అధ్యక్ష వీళ్ళు 2014-19 మధ్య కాలంలో కేవలం 18,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయితే 19-24 మధ్య కాలంలో అధ్యక్ష దాదాపు 131,000